కోడి పందాలు నిషేధించారు ఆంధ్ర తెలంగాణలో. ప్రభుత్వం కోడి పందాలు నిషేధించాము, ఎవరైనా కోడి పందాలు ఇస్తే ఖబర్దార్ అని. కానీ గల్లీకి ఒక కోడి పందెం వేశారు, ప్రతి గ్రామంలో జరిగి. మీరు ఏదైతే నిషేధించారో అవి జరిగితే వాళ్ళని అరెస్ట్ చేయరా? సరే ఆధారాలు లేవు అంటారు. ఆధారాలు ఎందుకు లేవు? సోషల్ మీడియాలో తిరుగుతున్నాయిగా. ఎందుకు అరెస్ట్ చేయరంటే కోడి పందాలు పెట్టిన వాళ్ళల్లో మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ వాళ్ళే ఉన్నారు. తెలుగుదేశానికి సంబంధించిన, జనసేనకి సంబంధించిన, బీజేపీ వాళ్ళకి సంబంధించిన కనుసన్నల్లో కోడి పందాలు జరిగాయి. కాబట్టి పందాలు ఏదైతే కోర్టు నిషేధించిందో, ఏదైతే పోలీస్ స్టేషన్లో నిషేధించారో వాటిని దగ్గరుండి జరిపించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. మీరు కోడి పందాలు వేయకూడదని చెప్పి స్టేట్మెంట్ ఇప్పించి దగ్గరుండి జరిపారు వీళ్ళు. కోట్ల రూపాయలు పందాలు జరిగాయి. మనీ బెట్టింగ్ జరిగిద్దా? ఇట్ కమ్స్ అంటారు ఇల్లీగల్ బెట్టింగే కదా. బెట్టింగ్ అనేది ఇల్లీగల్ కదా. బెట్టింగ్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి. పండగ రోజు కల్చర్ పేరుతోటి ఇన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగిన అరెస్ట్ చేయరు. కోడి పందాల దగ్గర పార్కింగ్ సెంటర్లు పెట్టి కోట్ల రూపాయలు దనుకున్నారట. బైక్ పార్కింగ్లు, కారు పార్కింగ్లు అని చెప్పి ఒక పార్కింగ్లు పెట్టి ఒక్కొక్క కారుకి 200 రూపాయలు పార్కింగ్ అంట. కార్ పార్కింగ్ పెట్టి కార్ పార్కింగ్ 200 రూపాయలు కలెక్ట్ చేశారట చూడటానికి వచ్చిన వాళ్ళని. ఈ డబ్బులన్నీ ఎవరు కలెక్ట్ చేశారు? కార్ పార్కింగ్ ఎవరు కలెక్ట్ చేశారు? కోడి పందాలు వేసింది ఎవరు? బెట్టింగ్ వేసింది ఎవరు? ఇవన్నీ ఇల్లీగల్ కాదా? వీటన్నిటికీ ఆధారాలు పోలీసులకు దొరకలేదా? పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయరా? గత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడైతే సంక్రాంతి పండుగ వచ్చేదో అమ్మఒడికి సంబంధించిన కొంత డబ్బులు తల్లుల అకౌంట్లో వేసాడు. కాబట్టి సరే పిల్లలకి ఫీజు తర్వాత కట్టుకుందామనైనా ఏదైనా సరే తల్లుల అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. సంక్రాంతి టైంలో అందరూ వెళ్ళి కొత్త బట్టలు, కొత్త పండుగలు, పిండి వంటలు. ఇట్ బికేమ్ ఏ ఫెస్టివల్ ఫర్ ఉమెన్ ఇన్ డ్యూరింగ్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళకి అమ్మఒడి లేదు, ఏం లేదు. ఈ సంవత్సరం వాళ్ళకి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకి ఏదో పాత బకాయిలు చెల్లించి వాళ్ళు ఇవ్వాల్సి నుంచి తెల్లించి వీళ్ళేదో ఫ్రీగా ఇచ్చినట్టుగా సంక్రాంతి గిఫ్ట్. అది గిఫ్టా? వాళ్ళకి రావాల్సిన జీతాలు వాళ్ళకి ఇచ్చి మీరు అది గిఫ్ట్ అంటారా? వాటిని బోనస్ అంటారా? సరే ఏదో వాళ్ళు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు, ఇదిగో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చాము అని. లిక్కర్ మాత్రం విపరీతంగా అమ్మేశారు. జనవరి 1వ తారీఖు లేదా భోగి రోజు ఏదో ఒకటే 14 గంటల్లో రికార్డు స్థాయిలో విదిన్ 14 hours 60 లక్షల బాటిల్స్ అమ్మారట. పోలీసులు చూస్తూనే ఉన్నారు. పోలీసులు వాళ్ళని ఏమనలేదా? అరెస్ట్ చేయలేదా? మనకైతే తెలియదు. పోనీ అదేమైనా ప్రజలకి ఏమైనా పండగ చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారంటే జగన్ గారు లాగా వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు మహిళలకి. అది పరిస్థితి.